కొత్త సర్కారోళ్ళు గద్దెనెక్కినప్పటి సంది ఒకటే లొల్లి. ప్రాజెక్టులు పడవ పెట్టిర్రు, రోడ్లు ఆగం పట్టించిర్రు, ఉష్క తోడేసిర్రు అని కొత్త సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు పొట్టు కిరికిరి నడుస్తుంది. మొన్న బాబు సారు పోలవరం ప్రాజెక్ట్ కాడికి పోయొచ్చిండు. ఇంకా 4 ఏళ్ళు పడుతుందన్నట్టు చెప్పిండు. అసెంబ్లీ మీటింగ్లో కూడా పంచాది గట్టిగా నడిచింది. పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని తప్పులన్నీ ఎత్తి చూపించిర్రు. అట్లనే ఇప్పుడు సర్కారోళ్ళు తెల్ల కాగితం విడుదల చేసిర్రట. దాని కథ ఏందో ఒకసారి చూసొద్దాం పారు. అంత తూట్లు పెట్టిండ్రు, తాకట్ల పడ్డరు, గంగల కలిపిండ్రు అన్నట్టే పాత సర్కారోళ్లకు సురుకులు పెట్టిండు సీఎం సారు. 5 ఏళ్ళు ఈగుర పెట్టి పోలవరం ప్రాజెక్టును ఇంకో 4 ఏళ్ళు వెనకకి తీసుకుపోయిండ్రు అన్నట్టు గట్టిగానే సాపించిండు. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతకాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. పోయిన 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు మీద పాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు ఎసోంటి ముచ్చట్లు చెప్పిండో గా ముచ్చట్లు అన్ని అందరికి చూపించిండు బాబు సారు. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి. అధ్యక్ష, మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు, 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా జరుగుతుంటాడు. అప్పుడు మునిగిపోయింది. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని లెవెల్లో కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. పాత నీళ్ల మంత్రి అంబటి సారు అప్పట్లో చెప్పిన ముచ్చట్లిని ముఖ్యమంత్రి ఒక నవ్వుడుగా ఆదుపోయినరే. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. పోలవరం ప్రాజెక్టును పాత సర్కారోళ్ళు ఏం చేసిండ్రు, ఎట్టెట్ట చేసిండ్రు అన్నిటి మీద తెల్ల కాగితం విడుదల చేసిండు సీఎం సారు. వచ్చే 20 రోజులల్లా ఇంకో 7 అంశాల మీద తెల్ల కాగితాలు విడుదల చేస్తారట. అంతా విచారణ చేపిస్తారట. పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తయితుందో ఇప్పటికి కూడా చెప్పలేరట. మస్తు నష్టమైందట. బయటి దేశాల ఇంజనీర్లను పిలిపించి చూపిస్తున్నారట. 4 ఏళ్లకు తక్కువ అయితే పట్టదా అంటారు. 2 seasons మినిమం డయాఫామ్ వాల్ మినిమం. అది రెక్టిఫికేషన్ కావచ్చు, రింగ్ ఫెన్సింగ్ కావచ్చు, 2. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు మీద కొత్త సర్కారోళ్ళు గట్టిగానే నజరేసినట్టున్నారు. తప్పొప్పులు ఏంటియో చూసి పరుగులు పెట్టాలని చూస్తున్నారట. కానీ సారు ముచ్చట్లు చూస్తుంటే అంత అల్కగా అయ్యే పని కాదన్నట్టే అనుకుంటారు అందరూ. మరి ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు గేట్లు ఎత్తుతారో ఏమో చూసుకుంటూ పోవాలి.